జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నారు. ప్రయాసముతో, భారముతో, ఒత్తిడితో, అధికమైనటువంటి చిక్కులతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం ఇచ్చేటువంటి స్థలంలోనికి వచ్చి ఉన్నారు. ఆ దేవునిని మనం ఘనపరచబోతున్నాం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని అన్నారే. ఎస్, భయమంతా తొలగిపోయి నూతన బలము, నూతన శక్తిని నింపేటువంటి ఈ యొక్క మందిరములో దేవునిని ఘనపరచబోతున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవునిని ఘనపరచబోతున్నాం. విరిగిన హృదయాలకు ఆదరణ కలిగించేటువంటి స్థలములో నా దేవునిని మనం ఘనపరచబోతున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా స్తోత్రాలు తెలియజేస్తారా? ప్రభువా, ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా. ప్రభువా అయ్యా, ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నిరీక్షణ పొందుకోవాలని, ధైర్యం పొందాలని వచ్చాను. శోధనలను జయించాలని వచ్చాను. హృదయ వేదన తొలగింపబడి నీ ఆత్మతో నింపబడాలని వచ్చాను. ప్రభువా యేసయ్యా, ప్రభువా నాకు తోడుగా రండి. ప్రభువా నిన్ను మహిమపరిచే కృపనివ్వండి అంటూ దేవాది దేవునిని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. అందరూ కూడా చప్పట్లతో నా కన్ని నీవే. కొరాహు కుమారులు ఈ మాటను పలకగలిగారు. అవును ప్రభువా, ఒక క్షణమైనను నీవు లేకపోతే నేను ఉండలేను ప్రభువా. కొరాహు యొక్క తండ్రులు యేసయ్యను వదిలిపెట్టిన, దేవునిని తృణీకరించిన, దేవుని మీద విరోధంగా మాట్లాడిన కొరాహు కుమారులు మాత్రం అలా చేయలేదు. ఒక క్షణమైనా నీవులే. yes Lord, నా భారములన్నీ, నా వేదనలన్నీ, నా భారములన్నీ, నా వేదనలన్నీ నేను మోయలేనయ్యా, నేను మోయలేనయ్యా, నేను మోయలేనయ్యా. యేసయ్యా, నేను నిజంగా మోయలేను ప్రభువా. నా భారము నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నదయ్యా. యేసయ్యా, నా భారాన్ని నీ మీద వేస్తున్నాను ప్రభువా. నీ భారాన్ని దించేటువంటి స్థలం, నీ కన్నీళ్లను దించేటువంటి స్థలం. ఎస్ యేసయ్యా, నేను మోయలేనయ్యా, నా కన్ని నీవే యేసయ్యా. యేసయ్యా, ఓదార్పునిచ్చేటువంటి స్థలం. నీవు లేక ఉండలేనయ్యా, నా బలహీనతలో నీ బలమునిచ్చి నీ సేవలో వాడుకొంటివే. ఎస్, కొరాహు కుమారులు అలాగే చేస్తారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని కొరకు తమ ప్రాణాన్ని కృష్ణ కొనేటట్లు చేసుకున్నారు. నా దుఃఖ సమయమందు యేసయ్యా నన్ను నీవు మాత్రమే ఆదరించావయ్యా. నీ ప్రేమను నా ఎడల చూపించారయ్యా. నీ జాలి కలిగిన మనసుతో నన్ను పట్టుకున్నారు ప్రభువా. చెప్తామా మరొకసారి? నా దుఃఖ సమయమందు యేసయ్యా, ఓదార్పు ఇచ్చేటువంటి స్థలం. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, కొరాహు కుమారుల వల్ల మీ ఆశ, మీ యొక్క ప్రాణం కూడా దేవుని కొరకు కృష్ణకొనని. yes, నన్ను ఓదార్చి ఆదరించితివే, నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా యేసయ్యా. అవును ప్రభు, ఆ క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. నా అపజయమందు నాకు జయమునిచ్చి విజయోత్సవముతో నింపితివే.
ఆనందింపచేసేటువంటి స్థలం. యేసయ్యా నా శత్రువుల ఎదుట ఎందు నాకు విందు సిద్ధపరచుమా. ఎక్కడైతే అవమానింపబడ్డామో, ఎక్కడైతే సుఖపరచబడ్డామో అదే స్థలములో నిలబెట్టి హెచ్చించేటువంటి స్థలం. ఎదుట ఎందు యేసయ్యా అదే వాది దేవుని గణపరచుదామా సంగమా. ఓ నన్ను సిద్ధపరచుమా, నా కన్ని నీవే యేసయ్యా. చప్పట్లతో ఉత్సాహముగా అందరము కూడా మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ పరిస్థితిని చూచి విడుదలనిచ్చేటువంటి దేవుడిని చూచి, అవును ప్రభువా ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. నిశ్చయముగా యేసయ్యా నీవు లేకపోతే మా శ్రమలలో మేము నలిగిపోయి ఉండేవాళ్ళము తండ్రి, మా కష్టాలలో మేము మరణించి ఉండేవాళ్ళమయ్యా. అయినను మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదు, నీ నూతనమైన కృపతో మమ్మల్ని నింపారయ్యా అంటూ. నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. చెప్తారా హృదయపు లోతులలో నుండి? ఇంకా స్వరాన్ని హెచ్చించి ఎస్ లార్డ్. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. చెప్తారా ఈ మాటని? ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా, నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా, నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా. చెప్తామా? నీవులే. ఎస్, కష్టకాలంలో కూడా దేవునిని ఆరాధించగలిగిన కోరాహు కుమారుల వలె ఎస్ ఈ మాటని చెప్తామా? నా భారములన్నీ, నా భారములన్నీ, నా వేదనలన్నీ, నా భారముల ఎస్ ప్రతి భారాన్ని, ప్రతి వేదనను మార్చగలిగిన దేవునికి నేను మోయలేనయ్యా, నేను ఎస్ నేను మోయలేను ప్రభువా. జీవము కలిగినటువంటి దేవా నా యేసయ్యా, చెప్తారా? నాథా ఎస్ లార్డ్ ఆశ్రయమై నన్నాదుకున్నావయ్యా, నా యేసయ్యా ఎస్ ఎస్ అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనల్ని ఆదరించేటువంటి ఎస్ మెర్సిఫుల్ లార్డ్
కొలిమిలో కృంగిన నన్ను, నష్టాల ఊబిలో నలిగిన నన్ను, కష్టాల కొలిమిలో. యేసయ్యా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు మిమ్మల్ని కొలిమి వలె కుర్రదీసినా, ఏ ఆధారమే లేని నాకు, ఏ ఆధారమే లేని నాకు, నా ఆధారం. ఎస్, ఆధారమై నీ అండగా, నీ ఆశ్రయముగా, నీ కోటగా, నీ దుర్గముగా నిలిచినటువంటి ఆ త్రియేక దేవుని నన్నాదుకున్నావా. ఎస్, మైటీ లార్డ్. యేసయ్యా, we worship you Jesus. పొందుకుందాం ఆయన ప్రసన్నతను, ఆయన గొప్ప ఆదరణ అనుభవించుదామా. ఎస్, వదులుకోవద్దు, ఆయన ఆదరణ వదులుకోవద్దు, అడగడాన్ని మర్చిపోవద్దు. ఎస్, ఆదరణ నీ కొరకే. ఎస్ లార్డ్. నిన్ను మరచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా. యేసయ్యా, పొందుకుందామా ఆయన అద్భుతమైనటువంటి ప్రసన్నత, ఆయన ఆదరణ పొందుకుందామా ఇప్పుడే. ఎస్, మీ మనస్సులో నూతనమైన బలాన్ని ఇస్తున్నారు. ఒక క్షణమైనా, ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనా, ఒక క్షణమైనా. యేసయ్యా, శ్రమలెంత నన్ను చుట్టిముట్టినా, ఆపదలెన్నో నన్ను ఆవరించిన, శ్రమలెన్నో నన్ను. ఎస్, మీ విశ్వాసపు జీవితాన్ని పడగొట్టడానికి శ్రమలు ఎన్ని ఎదురొచ్చినా, ఏ ఆనందమే లేని నాకు, ఏ ఆనందమే లేని నాకు, నా ఆనందమై, నా ఆశీర్వాదమై. ఎస్ లార్డ్. చెప్తామా, ఏ ఆనందమే లేని నాకు, ఏ నా ఆనందమై, నా ఆశీర్వాదం. ఎస్ లార్డ్. నన్ను ఆదరించావయ్యా, ఆదరించావయ్యా నా యేసయ్యా. అందరూ వదిలి వెళ్ళిపోయినప్పుడు, యేసయ్యా తృణీకరింపబడినటువంటి స్థితిలో నీ ఉన్నప్పుడు నిన్ను ఆదరించినది యేసు ప్రేమ మాత్రమే. ఎస్, నాను వారే నాకు దూరమైనా, నాను వారే నాకు దూరమైనా, నా బంధువై, నా స్నేహితుడై. ఎస్ లార్డ్. అయ్యా, నన్ను చేరదీసావు ప్రభువా, నీ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు నైనా అంటూ. ఎస్ లార్డ్, నన్ను చేరదీసావయ్యా. చెప్తామా ఈ మాటను అందరూ కూడా. దేవుడు కనుక చేరదీయకుండా ఉండి ఉంటే మన పరిస్థితులు మార్చబడేవా. ఎస్, నన్ను చేరదీసావయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా నా యేసయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను ఆదరించావయ్యా. యేసయ్యా, నన్ను ఆదరించావయ్యా. సంఘమంతా ఈ మాటని పలుకుదాం. నన్ను ఆదరించావయ్యా నా యేసయ్యా, నన్ను ఆదరించావయ్యా, నన్ను ఆదరించావయ్యా.
ఎస్ స్తుతి కృతజ్ఞతతో ఒక క్షణమైనా ఒక గడి అయినా అవును ప్రభువా, ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా, 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 బ్రతుకలే. యేసయ్యా, యేసయ్యా చెప్దామా? ఆయన మహిమను వివరిస్తూ ఆయన మీద ఆధారపడుతూ బ్రతుకలేనయ్యా, 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 బ్రతుకలే. నీవు కనుక తోడుగా లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా బ్రతుకలేనయ్యా, ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా, ఒక క్షణమైనా. ఎస్ లార్డ్, స్తుతి నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. ఎస్ చెప్తామా? ఎస్ లార్డ్, ఎంతగా దేవునికి దగ్గర అవుతామో, ఎంతగా దేవుని స్తుతిస్తామో అంతగా పరిస్థితులు మీ నుండి దూరపరచబడతాయి, అంతగా సమస్యలు నెట్టివేయబడతాయి. ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక నయ్యా. గట్టిగా చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభువా నీవు లేకపోతే క్షణమైనా నేను బ్రతకలేను ప్రభువా. అయ్యా కోరహు కుమారులు పలికగలిగారే, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచు ఉన్నది. శ్రమలో దేవునిని వదిలిపెట్టలేదు, ఇబ్బందులలో దేవునిని స్తుతించడాన్ని ఆపివేయలేదు, పరిస్థితులను చూసి దేవునిని వదిలిపెట్టలేదు, దేవునినే స్తుతించగలిగారు. స్తుతి కీర్తనలను అధికముగా పాడగలిగారు, స్తుతితో దేవునిని గణపరచగలిగారు. స్తుతితో దేవునికి దగ్గరగా చేరటం వలన వారు ఏదైతే అనుభవించారో, ఏదైతే వారిని సంఘానికి రానివ్వకుండా అడ్డుపడినదో, ఏ జనాంగం అయితే కోరహు కుమారులకు వ్యతిరేకంగా మాట్లాడారో అదే జనాంగం ముందర నా దేవుడు వారిని హెచ్చించారు. ఈరోజు కోరహు కుమారుల యొక్క కీర్తనలు చదవగలుగుతున్నాము అంటే మన జీవితంలో కూడా దేవుడు అట్టి క్రియలను చేయగలడు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చుతాడు. నీ జీవితంలో ఖచ్చితంగా పోగొట్టుకున్న వాటిని మరలా అనుగ్రహిస్తాడు, కోల్పోయిన వాటిని మరలా పొందుకునేటట్లుగా చేస్తూ ఉన్నాడు. దేనిని చూసైతే వేదన పడుతున్నావో, దేనిని చూసైతే కృంగిపోతూ ఉన్నావో, దేనిని చూసైతే నలిగిపోతూ ఉన్నావో, వాటన్నిటి నుండి నా దేవుడు ఈరోజు నీకు విడుదలనిస్తూ ఉన్నారు. వాటన్నిటిలో నుండి నా దేవుడు గొప్ప విడుదలనిస్తున్నారు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో నిన్ను నింపుతూ ఉన్నారు. మేలులతో మిమ్మల్ని నింపి తృప్తి పరుస్తూ ఉన్నారు. మేలులతో, సంతోషముతో, సమాధానముతో, దీవెనలతో నా దేవుడు మిమ్మల్ని తృప్తి పరుస్తూ ఉన్నారు. నీలో ఉన్న భారాన్నంతా ఆయన తీసుకొని ఆయనలో ఉన్నటువంటి నిత్య సుఖాన్ని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని అన్నారు. ఏ భారముతో నీవు నిలబడి ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నావు? ప్రతి వేదన, ప్రతి భారము, ప్రతి నొప్పి, ప్రతి శరీర బలహీనత, ప్రతి మానసిక బలహీనత నా దేవుడు అన్నిటిలో నుండి విడుదలనిస్తూ ఉన్నారు. మనం మోయలేం, మీరు మోయలేరు. మనం ఎంత మోసినా వాటిని తీర్చుకోలేం. అన్నిటినీ మోసి అన్నిటిని భరించగలిగినటువంటి దేవునికి మనల్ని మనం సమర్పించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు అన్నిటిలో నుండి విడుదలనిస్తారే. చెప్దామా ఈ మాటని? ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకాలి. హృదయపు లోతులలో నుండి కన్నులారా
యేసయ్యా ఎస్ భరించలేనటువంటి భారముతో నన్ను నెట్టిన కారు చీకటులే నన్ను కమ్మిన కఠినాత్ములెందరో నన్ను కొట్టిన కారు చీకటులే నన్ను కమ్మిన ఎస్ విశ్వాసపు జీవితములో ఎస్ ఎన్ని రాళ్ళు తగిలిన కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. అవునయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా. అవునయ్యా నన్ను వదిలిపెట్టకండినైనా అయ్యా. నీ గాయపడిన హస్తముతో నన్ను ఎల్లప్పుడూ పట్టుకోండి ప్రభువా. పరిస్థితులు నీ నుండి నన్ను దూరం చేయకూడదు. నా కన్నీరు నీ నుండి దూరం చేయకూడదు. కున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవు లేక నేను నీవుంటే అదే నాకు చాలయ్యా. అది మాత్రమే చాలు. కోరహు కుమారుల మాటలనే పలకగలిగారు. అన్నిటి నుండి విడిపించగలిగిన నీవు మాత్రం మాకు చాలు ప్రభు అన్నారు. అందుకే వారి యొక్క ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనింది. చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు నా జీవితానికి నీవు ఉంటే చాలు ప్రభువా. వేరెవరు అక్కరలేదు ప్రభువా. యేసయ్యా లోకం అక్కరలేదు ప్రభువా. అన్నిటి నుండి అన్నిటినీ చేయగలిగిన నీవు మాత్రము చాలు ప్రభువా. నీవు మాత్రం చాలు. నీవు మాత్రం చాలు. నీవు మాత్రం చాలు నాకు. చివరికి రెండు చేతులు పైకెత్తి నీవు మాత్రం చాలు. పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇవ్వడానికి నీవు చాలు. ఎస్ అవమానింపబడిన స్థలంలో తల మరలా నిలబెట్టడానికి నీవు మాత్రం చాలు ప్రభువా. సమాధానాన్ని ఇవ్వడానికి నీవు మాత్రం చాలు. హల్లెలూయా హల్లే. జయ జీవితాన్ని జీవించడానికి నీవు చాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లతో కోరహు యొక్క కుమారుల యొక్క ఎస్ హృదయాలు ఎలాగైతే దేవుని కొరకు తృష్ణ కొనినదో, ఎస్ కోల్పోయిన వాటిని మరలా ఆత్మీయ బలం, పూర్ణ ఆనందం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ విడుదల, సంపూర్ణ ధైర్యం ఎలాగైతే పొందుకున్నారు, ఈ రోజు ఆయనను ఆరాధించినటువంటి మీ అందరి జీవితాలలో నా దేవుడు ఇచ్చి ఉన్నారు. ఎస్ లార్డ్ నీకు వందనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా నేను గణపరుస్తూ ఉన్నాము ప్రభువా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు మా జేబిఎం సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసుల యొక్క ప్రాణము, ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రాణము నీ కొరకు ఎల్లప్పుడూ తృష్ణగొని ఉండుటకు సహాయములు చేయండి ప్రభువా. సహాయములు చేయండి, ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, నిలబెట్టండి ప్రభువా. పడిపోకుండానట్లు ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలను నిలబెట్టి సాక్షులుగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ప్రతి వారిని నైనా మీరు నింపినందుకు వందనాలు. ప్రతి వారి నోటి నుండి వచ్చిన స్తుతుల మూలముగా నీవు మహిమపరచబడినందుకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సమస్తమును మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.